దావీదు అనుకోవగలిగిన వాడంట. ప్రజలందరి దృష్టికి, సౌలు దృష్టికి అనుకోవగలిగిన వాడు. ఏ పని చెప్పినా కానీ నిరభ్యంతరంగా పని చేయడానికి ఇష్టపడేవాడు. ఎక్కడికి వెళ్ళినా గొప్ప విజయాన్ని సాధించుకొని వచ్చేవాడు అన్నమాట. మొట్టమొదటిసారి దావీదుని యోనాతాను కలుసుకున్నప్పుడు దావీదుకి యోనాతానికి మధ్యలో ఏం కలిగిందంటే ఒక మంచి స్నేహబంధం కలిగిందంట. ఆ కనెక్ట్ అవటాన్ని బట్టి యోనాతాను ఎంతగా సహాయం చేశాడంటే దావీదు మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు యోనాతాను ఎంతగానో సహాయం చేశాడు. దేవునితో నీ సహవాసం ఉన్నప్పుడు, నీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, లోక సంబంధమైన వారితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కలిగే ఆదరణ కంటే దేవునితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కలిగే ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ యోనాతానును బట్టి యోనాతాను యొక్క కుమారుడికి సహాయం పొందుకున్నాడు. ఈరోజు నిన్ను బట్టి నీ పిల్లలకి సహాయం దొరకాలి. అది ఎలాంటి సహాయం అంటే ఏంటి? నిన్ను బట్టి అంటే నీ ప్రార్థన బట్టి నీ పిల్లలకి మేలు కలగాలి. నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి నీ పిల్లలకి ఆశీర్వాదం దొరకాలి.